దర్శన్కి శరణ్యకు ఆనంద మరొకసారి మొదటి రాత్రి ఏర్పాటు చేయబోతుందన్న విషయం తెలుసుకున్న అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కాంచనతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొదటి రాత్రి జరగకూడదు, వాళ్ళిద్దరూ ఒకటవకూడదు అని చెప్పి ఎలాగైనా సరే ఈ కార్యాన్ని ఆపాలంటూ ఇక కిచెన్లోకి వెళ్ళి పాలల్లో మత్తు మందు కలుపుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఆనంద చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అనన్య దగ్గరికి వచ్చి అనన్య చెంప పగలగొడుతూ, ఏయ్, పాలల్లో ఏం కలిపావే నువ్వు? చూడు, ఇప్పటి వరకు నిన్ను ఎన్నోసార్లు నేను క్షమించాను, కానీ నువ్వు నా కొడుకు కోడలి విషయంలో మళ్ళీ మళ్ళీ కుట్ర చేయాలని చూస్తే నేను చూస్తూ సహించను. ఇకపై నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను. మర్యాదగా వెళ్ళి నా కోడల్ని త్వరగా రెడీ చెయ్యి అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇవ్వడంతో ఇక అనన్య భయపడిపోతూ శరణ్య దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు శరణ్య, ఏంటక్క, మా అత్తయ్యగారు శోభనపు పెళ్లి కూతురులాగా నన్ను రెడీ చేయమని నిన్ను ఇక్కడికి పంపించారా అని చెప్పి అంటూ ఉంటే, మీ టైం బాగుంది కాబట్టి అత్త కోడలిద్దరూ రెచ్చిపోతున్నారు, కానీ ఎప్పటికైనా మీ పైన గెలుపు నాది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. గుడిలో మా అత్తయ్య గారి పవర్ ఏంటో చూసిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదక్క. అమ్మవారిలాగా వచ్చి త్రిశూలాన్ని విసిరి మా అత్తయ్య గారు నా కాపురాన్ని ఎలా నిలబెట్టారో చూసావు కదా. అవసరమైతే అత్తయ్య గారు అదే త్రిశూలంతో నా కాపురాన్ని కూల్చాలనుకున్న వాళ్ళను పొడవడానికి కూడా వెనకాడరు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య, అక్క, దయచేసి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. నువ్వు కూడా నీ అదృష్టం బాగుండబట్టి ఈ ఇంటికి కోడలుగా వచ్చావు. బావగారు నీ అసలు బుద్ధి తెలియక నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నీ ప్రవర్తనతో బావగారి మనసుని బాధ పెట్టకు అని చెప్పి శరణ్య చెబుతూ ఉంటుంది. నువ్వు కనుక ఇంకోసారి నా దగ్గర తోక జాడించి నా కాపురాన్ని కూల్చాలని ప్రయత్నిస్తే అప్పుడు నీ నిజ స్వరూపం గురించి కూడా నేను బావగారికి చెప్పేయాల్సి ఉంటుంది అని చెప్పి శరణ్య అనన్యని భయపెట్టిస్తూ ఉంటుంది. ఏంటి, నన్నే భయపెడుతున్నావా అని చెప్పి అనన్య అంటూ ఉంటే, లేదక్క, జరగబోయేది చెప్తున్నాను. నిజంగానే ఇంకోసారి నువ్వు నా కాపురాన్ని కూల్చాలని ప్రయత్నిస్తే అప్పుడు బావగారికి నువ్వు చేసిన కుట్రలన్నీ కూడా చెప్పేస్తాను. కాబట్టి నోరు మూసుకొని నన్ను రెడీ చేయి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య చేసేదేం లేక శరణ్యను రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపిస్తూ ఉంటుంది. ఇక ఆనంద శరణ్య గదిలోకి వెళ్ళే ముందు శరణ్య దగ్గరికి వచ్చి, అమ్మ శరణ్య, ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మర్చిపోండి. ఇకపై దర్శన్, నువ్వు ఇద్దరు కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా కాపురం చేయాలి. దర్శన్ని నువ్వు ప్రేమతో దగ్గర చేసుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, తప్పకుండా అత్తయ్య గారు, దర్శన్ గారిని ప్రేమతో నేను దగ్గర చేసుకుంటాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆనంద శరణ్యకి ముద్దు పెట్టి లోపలికి పంపిస్తుంది. దర్శన్ గదిలోకి వచ్చేసరికి శరణ్య మంచం మీద పాల గ్లాస్ పట్టుకొని కూర్చొని ఉంటుంది. ఏయ్, ఏంటిది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అప్పుడు శరణ్య, ఏమండి, ఈరోజు మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం కదా, మనకి మళ్ళీ శోభనం జరగబోతుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, శోభనమా, నాకేమీ అవసరం లేదు, నువ్వే చేసుకో, నువ్వు ఒక్కదానివే చేసుకో అని అంటూ ఉంటే, ఏంటండి అలా అంటున్నారు, ఇద్దరూ కలిసి చేసుకునేదాన్ని శోభనం అంటారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, నాకు అవసరం లేదని చెప్పి దర్శన్ కింద పడుకుంటాడు. శరణ్య కూడా దర్శన్ పక్కన కింద పడుకుంటుంది. ఏంటి, నువ్వు కూడా నా పక్కన పడుకున్నావని దర్శన్ అంటూ ఉంటే, మీతో పాటే నేనండి, నేను మీ భార్యని, మీ సగభాగాన్ని, మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక దర్శన్ శరణ్య నుండి తప్పించుకోవడం కోసమని చెప్పి మంచం మీద పడుకుంటాడు. దాంతో శరణ్య కూడా మంచం మీద పడుకుంటుంది. దర్శన్ మళ్ళీ కింద పడుకుంటాడు. ఏయ్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, అవునండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, ఎందుకంటే నేను మీ నీడని అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయడానికి దర్శన్ ప్రయత్నిస్తూ ఉంటే బయట ఆనంద భైరవి గడి పెట్టేసి ఉండడంతో, గడి కూడా పెట్టేసి ఉంది, ఇప్పుడు ఎలా, ఇక్కడ పడుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి దర్శన్ మంచం మీద
పక్కకు తిరిగి పడుకుంటాడు. ఇక ఇంతలో పైన గోడ మీద ఉన్న బల్లిని చూడగానే శరణ్య, ఏమండి బల్లండి, బల్లంటే నాకు చాలా భయం అని చెప్పి దర్శన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఒకటవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే శరణ్య కావాలని అనన్యను ఆడుకోవడం కోసం అని చెప్పి పదే పదే అనన్య శోభనం గది వైపు తొంగి తొంగి చూస్తూ ఉంటే శరణ్య సిగ్గుపడుతూ బయటకు వస్తుంది. అక్క, మా ఆయన నా మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టారేమో అనుకున్నాను, కానీ ఆయనకు నేనంటే ఎంత ప్రేమో అర్థమైంది. మనసులో ఇంత ప్రేమ నుంచుకొని పైకి మాత్రం ద్వేషం నటించారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఏంటి నువ్వు అనేది, మరిది గారు అంతలా మారిపోయారా అని అనన్య అంటూ ఉంటుంది. అవునక్క, నీకేం తెలుసు ఆయనకు నేనంటే ఎంత ప్రేమో, అయినా అదంతా చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది అని చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, ఏంటే వాళ్ళిద్దరూ ఒకటవ్వడం చూసి నువ్వు కుళ్ళుకుంటున్నట్టున్నావు, ఇక ముందు నువ్వు ఇలా చూడాల్సినవి చాలా ఉన్నాయి. నా కొడుకు కోడలు ఇద్దరూ సంతోషంగా నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే నువ్వు ఏడుస్తూ ఉండాలి అని చెప్పి ఆనంద అనన్యకి బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇక ఆ రోజు అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆనంద దర్శన్తో, దర్శన్, ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే, వెళ్తున్నానమ్మా అని దర్శన్ అంటాడు. కొత్త స్టాక్ కూడా రాబోతుంది, వాటన్నిటిని కూడా చెక్ చేసి ఎటువంటి డిజైన్స్ కస్టమర్స్కి నచ్చుతాయో వాటిని ఎక్కువగా తెప్పించండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అలాగే అమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. రోహిత్, నువ్వు కూడా ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేసి ఆ పనిలోనే ఉండు అని అంటూ ఉంటే, అలాగే పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆనంద, మీ అందరికీ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి శరణ్య కూడా ఆఫీస్కి వెళ్ళబోతుంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అత్తయ్యగారు నేనా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అమ్మ శరణ్య, నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసావని నాకు తెలుసు. నీ టాలెంట్ వృధాగా పోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను కూడా ఈరోజు ఆఫీస్కి పంపించబోతున్నాను. దర్శన్తో కలిసి నువ్వు కూడా ఈరోజు నుండి ఆఫీస్లో పని చేయబోతున్నావని చెప్పి ఆనంద చెప్పడంతో ఇకప్పుడు అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఈ ఆనంద భరివి ఈ విధంగా నిర్ణయం తీసుకుందని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, అప్పుడు దర్శన్, అమ్మ శరణ్య ఆఫీస్కి వచ్చి ఏం చేస్తుందని చెప్పి అంటూ ఉంటాడు. శరణ్య టాలెంట్ గురించి నీకు తెలియదు నాన్న, ఖచ్చితంగా తను మన ఆఫీస్లో అడుగు పెట్టడం వల్ల మన ప్రాఫిట్స్ డబుల్ అవుతాయన్న నమ్మకం నాకుంది. అందుకే తనని కూడా ఈ రోజు నుండి నీతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్ళాలి. అక్కడ శరణ్యకు నువ్వే హెల్ప్ చేయాలి, దగ్గరుండి వర్క్ నేర్పించాలి అని చెప్పి ఆనంద, నా కోడలు కూడా నాలాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక అలా ఆనంద శరణ్యకి ఆఫీస్ బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఉండడంతో అనన్య ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద మనసులో దర్శన్ మనసు మార్చడం కోసం, శరణ్య మీద ప్రేమ కలిగేలాగా చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఈ విధంగా అయినా వీళ్ళిద్దరూ దగ్గర అవుతే బాగుండని ఆనంద అనుకుంటూ ఉంటుంది. అమ్మ శరణ్య, బ్రేక్ఫాస్ట్ చేసి నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యిరా, దర్శన్తో కలిసి ఆఫీస్కి వెళ్దు కానీ అని చెప్పి ఆనంద్ చెప్పడంతో, అలాగే అత్తయ్యగారు ఇప్పుడే వస్తాను అని చెప్పి శరణ్య చకచక రెడీ అయ్యి పదండి వెళ్దామంటూ దర్శన్తో కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.